హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్టులు అయితే CN07/2027 రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఆన్లైన్ అప్లికేషన్, సిలబస్ ఏంటి ఎక్సెట్రా అని నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా వివరిస్తాను. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని అయితే చూడండి. రైల్వే రిక్రూట్మెంట్లో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 7/1/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మొదలైపోయింది. ఆల్రెడీ క్లోజింగ్ అయితే 6/2/2025 రాత్రి 11 గంటల దాకా అయితే ఉంది. డేట్ ఆఫ్ అప్లికేషన్, ఫీజు పేమెంట్ చేయడానికి 7/2/2025, మాడిఫికేషన్ చేసుకోవడానికి అయితే 9/2/2025 నుంచి 18/2/2025 దాకా ఉందనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కాబట్టి వీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే వీలు ఉంది. ఏజ్ ఎప్పుడులాగా ఉండాలంటే 1/1/2025లో దాకా ఉన్నవారికి ఉంది. 18 నుంచి 33 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. ప్రతి దానికి ఏజ్ లిమిట్ వేరువేరుగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పుట్టాలి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పుట్టాలి, ఎస్సీ వారు ఎస్టీ నుంచి ఎప్పుడు పుట్టిన అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్ దాకా ఉందంటే 1/1/2007 లోపు లాస్ట్ లిమిట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ 1/1/2007లో పుట్టిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో ఫలంగా ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years, పీడబ్ల్యూ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే మనకి 35, 36 అలా ఇవ్వడం జరిగింది. 48 దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు అయితే మనకి 51 దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు అయితే 53 years దాకా లాస్ట్ డేటు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 48 దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ గ్రూప్ సి ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారు 40 years దాకా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. సెంట్రల్ రైల్వేలో ఎవరైనా సరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ చేస్తున్నవారు కూడా 48 దాకా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ వారు, విడోస్, డైవర్స్ ఉమెన్స్ వారు కూడా 35 అన్రిజర్వ్డ్, తర్వాత 38 ఓబీసీ, ఎస్సీ ఎస్టీ 40 years దాకా వారైతే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఎగ్జామ్ ఫీజు వచ్చి మనకి 500 రూపీస్ వచ్చి మనకి అన్రిజర్వ్డ్ వారికి ఎగ్జామ్కి వెళ్తే మనకి 400 రూపీస్ రిటర్న్ వస్తాయి. ఎస్సీ ఎస్టీ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఫిమేల్కి 250 రూపీస్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే అది కూడా వారికి ఫీజు వెనక్కి రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో అయితే మనకి ఫీజు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే 100 marks ఉంటుంది. 100 questions ఉంటాయి కూడా జరుగుతుంది. ప్రొఫెషన్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఉంటుంది. 50 questions అయితే ప్రొఫెషన్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 questions అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 15 questions, మ్యాథమెటిక్స్ 10 questions, జనరల్ సైన్స్ 10 questions ఉంటాయి. ప్రతి దానికి ఏదైనా మైనస్ మార్కులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి 1/3 మైనస్ మార్కులు ఇవ్వడం జరిగింది. సిలబస్ అయితే ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్కి ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ ఏం చదవాలో ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ ఏం చదవాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ అన్రిజర్వ్డ్ వారికి 40% తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ వారికి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25%. క్వాలిఫై అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. క్వాలిఫై కాదు, ఫస్ట్ నుంచి మీరు ర్యాంకులు కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఉంటే మీరు మంచి ఈ ఉద్యోగం అయితే కంపల్సరీ పొందగలుగుతారు మీరు. తర్వాత మీకు టీచింగ్ స్కిల్స్ 100 marksకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనేసి నోటిఫికేషన్లు ఇచ్చింది. టీచింగ్ స్కిల్స్ ప్రొఫెషనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీన్ని మీరు ఇక్కడ రైల్వే వెబ్సైట్లు మొత్తం ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు దేని నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఒకసారి వేకెన్సీలు నేను కింద చెప్తాను మీకు.
ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ మన తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీరందరూ కంగారు పడే అవసరం లేదు. తెలుగు లాంగ్వేజు మీరు తెలుగు వచ్చిన వారైతే కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎగ్జామ్ మీరు కంగారు పడకుండా తెలుగులో ఇవ్వచ్చు, ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, హిందీలో కూడా ఇవ్వడం అయితే ఇవ్వచ్చు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ మినిస్ట్రియల్లో ఐసోలేటెడ్ రిక్రూట్మెంట్ 1336 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి పీజీటీ గ్రాడ్యుయేట్ 187 పోస్టులు, మాస్టర్ డిగ్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ 50 మార్క్స్, బీఈడీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 నుంచి 48 సంవత్సరాలు. ట్రైనింగ్ టీజీటీ టీచర్స్ కోసం 338 పోస్టులు ఉన్నాయి. తర్వాత డిగ్రీ చదివిన వారు, బీఈడీ చేసిన వారు, లేకపోతే డిఈ ఎల్ఈడి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి 45 మార్క్స్ బీఈడీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివి 54 మార్క్స్ వేసి 4 ఇయర్ డిగ్రీ చదివిన వారు కూడా దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ సూపర్విజన్ 3 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత చీఫ్ ఆఫ్ అసిస్టెంట్కి 54 వేకెన్సీలు ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ లా చదివి ఉండాలని దీంట్లో ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అయితే 20 వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో. దానికి ఫిజికల్ ట్రైనింగ్ చేసిన ఉన్నారు. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి 18 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో వచ్చి బీపీఈడి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ రెండు వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఇంకా ఎలిజిబిలిటీ నోటిఫికేషన్లో చూడండి. తర్వాత వచ్చి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ కోసం 3 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో డిప్లొమా అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోసం అయితే దీన్ని ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 వేకెన్సీలు ఉన్నాయి. దీని డిప్లొమా అండ్ లేబర్ లా కోసం, వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ కోసం ఉండాలి. లైబ్రరీన్ 10 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మ్యూజిక్ టీచర్ ఫీమేల్ కావాలి, 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ప్రైమరీ రైల్వే టీచర్ 188 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ లెవెల్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి. లైబ్రరీ అసిస్టెంట్ స్కూలు 7 వేకెన్సీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు దీనికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2-3 చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత 18-33 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అంతే ఫుల్ నోటిఫికేషన్ అందరూ చదివి దీన్ని అయితే అప్లోడ్ చేసుకోండి. మరొకసారి లాస్ట్ డేట్ చెప్తున్నాను. మా లాస్ట్ డేట్ అయితే 6/2/2025. పేమెంట్కి 6/2/2025. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. అడ్మిట్ కార్డు మనకి బిఫోర్ ఎగ్జామినేషన్కి ఇస్తారు. మనకి ఎగ్జామ్ ఫీజు అయితే 500 రూపీస్ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ 250 ఉంటుంది. 500 రూపీస్లో మనకి రిఫండ్ వస్తుంది 400 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ 250 రూపీస్ కూడా పేరు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీరు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో మీకు యూజ్ఫుల్ అయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.